బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులు సుప్రీంకోర్టు విచారణ 2 వారాలకు వాయిదా పడింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య దాఖలు చేసిన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ కేసును అవినీతి నిరోధక చట్టం కింద కాకుండా కేవలం ఎన్నికల చట్టాల నియమావళి కింద మాత్రమే విచారించాలని కోరుతూ రేవంత్ రెడ్డి 2021 జూలై 22న పిటిషన్ దాఖలు చేశారు. అటు ఈ కేసు నుంచి తన పేరును పూర్తిగా తొలగించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఏప్రిల్ 13, 2021న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ 2 పిటిషన్లను కలిపి జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఈ రోజు విచారణ జరిపింది. ప్రధాన నిందితుడు ముఖ్యమంత్రిగా ఉన్నందున రాష్ట్రంలో విచారణ పారదర్శకంగా ఉండదని, కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ పిటిషన్లు దాఖలయ్యాయి. గతంలో ఈ కేసును భోపాల్కు బదిలీ చేయాలనే అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ కేసులో మరో నిందితుడు ముత్తయ్య పేరును కేసు నుంచి తొలగించడానికి కూడా సుప్రీంకోర్టు సమర్థించింది. రైట్, ఓవరాల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, హరీష, ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా కూడా ఇదే కేసులో మరో పిటిషన్ పైన జడ్జిమెంట్ ఉన్న నేపథ్యంలో అది వచ్చిన తర్వాత విచారణ చేపట్టాలంటూ కూడా పిటిషనర్ తరఫున న్యాయవాదులు కోరడంతో ఈ కేసును 2 వారాలకు వాయిదా వేస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ కేసులో ఇప్పుడు ప్రస్తుతం సీఎం గా ఈ కేసులో నిందితుడుగా ఉన్న వ్యక్తి ప్రస్తుతం సీఎం గా ఉన్న కారణం చేత ఈ కేసును మరో రాష్ట్రానికి కేసు ఇన్వెస్టిగేషన్ బదిలీ చేయాలంటూ కూడా పిటిషన్ ను స్వీకరించాల్సిందిగా కూడా కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే వీటన్నిటిపైన కూడా 2 వారాల తర్వాత నిర్ణయం తీసుకుందాము. 2 వారాల తర్వాత మధ్యాహ్నం ఏదైతే లంచ్ తర్వాత ఈ పిటిషన్లను సుదీర్ఘంగా విచారణ జరుపుదాము, దానికి సంబంధించి త్వరలోనే కేసును క్లోజ్ చేసే ప్రయత్నం చేద్దామంటూ కూడా ఆ విచారణ సందర్భంగా జడ్జిలు అభిప్రాయపడడం జరిగింది. మరి 2 వారాలకు సంబంధించిన తర్వాత ఈ కేసు మరోసారి సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు రాబోతుంది. మరి ఓటుకు నోటుకు సంబంధించిన అంశాన్ని ఇటు పొలిటికల్ గా దీన్ని కొంత రాజకీయం చేస్తున్నప్పటికీ ఈ కేసులో ఏసీబీ నమోదు చేసిన సెక్షన్స్ వర్తించవు. ఇది ఎలక్షన్స్ కి సంబంధించి ఎన్నికల నియమావళికి సంబంధించిన సెక్షన్స్ ను ఆధారంగా చేసుకొని విచారణ జరపాలంటూ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 2021లో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మరి ధర్మాసనం ఈ కేసును ఏసీబీ కేసుగా చూస్తుందా, లేదంటే ఎలక్షన్ కమిషన్ కి సంబంధించిన నియమావళి ప్రకారంగా విచారణ జరుపుతుందా అనేది మరి 2 వారాల తర్వాత అయితే తెలిసే అవకాశాలు కనపడుతున్నాయి. హరీష, రైట్, థ్యాంక్ యూ గోపి.